ఈ రోజు స్టాక్ న్యూస్ లో భారతదేశ పట్టణ నిరుద్యోగిత రేటు ఏప్రిల్ నుండి జూన్ 2024లో 6.6% గా ఉంది. మరియు మునుపటి త్రైమాసికం లాస్ట్ క్వార్టర్స్ తో పోల్చుకుంటే 6.7% గా ఉంది. పోల్చితే కనుక భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఒక వారంలో $4.8 బిలియన్ తగ్గాయి. ఆగస్టు 9తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు $670.12 బిలియన్ గా ఉన్నాయి. దివాలా మరియు దివాలా కోడ్ కింద డిఫాల్టర్లను ఉండి రికవరీ ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో ఫస్ట్ క్వార్టర్లో మునుపటి 3 నెలల్లో 25% నుండి 31.12% కి పెరిగింది, ఇంక్రీజ్ అయిందనమాట. అయితే ఇది దీర్ఘకాలిక రేటు 32.06% కంటే తక్కువగా ఉంది. గగనయాన్ ప్రాజెక్ట్ యొక్క మొదటి మిషన్ను డిసెంబర్ నాటికి ప్రారంభించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఇస్రో నివేదికలు వివరించాయి. సో ఏదైతే ఉందో మొదటి మిషన్ అనేది డిసెంబర్ నాటికి ప్రారంభించాలని ఇస్రో కూడా లక్ష్యంగా పెట్టుకుంది. సో ఇలాంటి స్టాక్ వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.